వజ్రముని. ధైర్యం రా నీకు? జైల్లోనే గొడవ పడుతున్నావు. ఎవరి గ్యాంగ్ రా నువ్వు? సార్, అతను నా కొడుకు. పదండయ్యా. సూర్య, నన్ను ముట్టుకోకండి. చూడు, నీకు నా మీద ఎందుకు ద్వేషమో నాకు బాగా తెలుసు. కానీ నిన్ను కన్నదే నీ తల్లి. నీకు తనని చూడాలని ఎప్పుడూ అనిపించలేదా? నాకెవరి ప్రేమ అక్కర్లేదు. నీకు నేనంటే ఇష్టం ఉండదు. నా మీద ప్రేమ చూపిస్తున్నట్టు నీ క్యారెక్టర్ మార్చుకోకు. ఇక్కడ కూడా నీకేమైనా ఇస్తాను, నన్ను కొట్టు. సమాజంలో నువ్వెంతో గొప్పవాడివి కావాలని స్ట్రిక్ట్గా నిన్ను పెంచాను. నిన్ను కొట్టేవాణ్ణి. అది తప్ప? తప్పు కాదు, కానీ తప్పు చెయ్యక ముందే నన్ను కొట్టారు చూసారా, అది తప్పు. నేను చస్తే చావనేను నీళ్ళలో వదిలేసి వెళ్ళిపోయారుగా, ఆ రోజే చనిపోయాను. నువ్వు చేసింది కరెక్టా? సొంత కొడుకుని వదిలేసి కృష్ణని ఎందుకు కాపాడానని టైం వచ్చినప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు. అది సరే, ఈరోజు ఎందుకని నువ్వు నన్ను కాపాడావు? నేను నీలాంటి బండరాయని కాదు. సరే, ఏంటి నీ మీద కేసు? రెస్ట్ తీసుకుందామని వచ్చా. రెస్ట్ తీసుకోవడానికి దేవున్న రిసార్టా? తమరిదేంటి కేసు? అంతా సమాజ సేవ. దుర్మార్గులారా, నా కొడుకుని మీరు రౌడీయిజానికి ఉపయోగించుకుంటున్నారా? మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. అమ్మా, చెప్పండి. నన్ను జైలుకు తీసుకువెళ్తావా అమ్మా? జైల్లో రాజీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందంట. ఎవరు చేస్తుంటారు? రే, అడుగుతున్నారుగా, చెప్పు. ఇంకెవరు? నేనే పంపించాను. నాగుపాం వీడు, విషం వీడు. రేపు మనతోనే వీడికి బెడిసి కొడితే మనకే సుపారీ పెడతాడు వీడు. ఏ బాబు, నా మావగాడు బతకూడదు అంతే. నా కొడక, ముందు దీన్ని క్యాన్సిల్ చేయరా. రే, మీ వాళ్ళకు ఫోన్ చేసి దీన్ని ఆపమని చెప్పు. ఏమండి, ఇక్కడ భోజనం బాగుంటుందా అండి? నువ్వు ఉప్పు కారం లేకుండా చేసిన వంటలు తిని నా నాలుక చచ్చిపోయింది. ఇక్కడ అన్ని సూపర్. ఇంకా తమాషాలు పోలేదు మీకు? 2 రోజులన్నా బెయిల్ వస్తుంది. జైలుకు వచ్చాక బెయిల్ రాకుండా ఉంటుందా? నేను ఎంత స్పీడ్ గా లోపలికి వచ్చానో అంతే స్పీడ్ గా బయటకు వచ్చేస్తాను. మీరు నా గురించి దిగులు పడకండి. ఇప్పుడు మన కొడుకే గనక ఉండుంటే జైల్లో మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఊరుకుండేవాడు కాదు. అక్క, ఊరుకోక అబ్బాయి గురించి గుర్తు చేయకు. ఇప్పుడు ఏంటక్క, నేనెవరినైనా పొడిచి లోపలికి వెళ్ళనా? అక్కడ చూడక అయ్యగారిని. ఈ జైలే ఇల్లు అనుకుని హాయిగా ఉన్నారు. నువ్వేంటక్క? అయ్యా, లోపలంతా ఓకేనా? ఫస్ట్ క్లాస్. ఏమండి, మన సూర్య పెరిగి పెద్దవాడయ్యుంటే అచ్చం అబ్బాయిలాగే ఉండేవాడు కదూ? అబ్బాయిలాగే అంటావేంటి? వాడే మన సూర్యనే. ఏ సూర్య, రారా ఇలాగా. అయ్యా, తమాషా చేయొద్దయ్యా. నిజంగా మన సూర్యనా? ఏయ్, నన్ను వజ్రముని అని పిలిచేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారా? వాడేరా సూర్య. సూర్య ఎంత పెద్దవాడైపోయాడు. సూర్య,
ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమెవ్వరూ నీకు గుర్తుకు రాలేదా? ఏడవకురా. సరే ఏడవ. ఇంకేంటి అంచిమావా, బాగున్నావా? ఉన్నాను. నువ్వెందుకు లోపల ఉన్నావు? అయ్యా, వజ్రమునికి బెయిల్ దొరకలేదా? లేదు, అరెస్ట్ అయిన రోజు హత్య జరిగింది. సాక్ష్యం లేనందువల్ల బెయిల్ ఇవ్వనంటున్నారు. 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. అయ్యా అడగండి ఎందుకు లోపల ఉన్నాడో. కుక్కకున్న తోకని వంకర తీయడం కష్టం. వాడిని అలా జైల్లోనే ఉండిపోనివరా, ఇక్కడే ఉండనివరా. అరే మీరు ఊరుకోండయ్యా. నువ్వెందుకు జైలుకి వచ్చావు బాబు? నాన్న ఇట్రండి. నాన్న ఈవిడే మా అమ్మ, ఇతను మా అంజయ్ మావ, ఈయన మా అమ్మకు మొగుడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా అంటున్నావు? అతను పెంచిన తండ్రి అయితే నేను నిన్ను కన్న తండ్రినిరా. నాన్న అని పిలవడానికి సిగ్గెందుకురా? నా కొడుకుని ఇన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచారు. మీరు దేవుడండి. నువ్వు కన్న తల్లివి, నువ్వు దేవతవి, బంగారం లాంటి బిడ్డను కన్నా. సామే బంగారం సరే, మా అబ్బాయి జైలుకి ఎందుకు వచ్చాడు? అయ్యా అదంతా నా వల్లే జరిగింది. అంజయ్ మావయ్య, నాకు నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే బాబు, రండి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమండి, నేను వెళ్తాను. సూర్య, నాన్నని జాగ్రత్తగా చూసుకో నాన్న. వీడేంటే నన్ను జాగ్రత్తగా చూసుకునేది? ఇది జైలే, అందరికీ ఒకటే. ఒకేలాంటి సాంబారు, ఒకేలాంటి కుర్మా, ఒకేలాంటి మజ్జిగ, ఒకేలాంటి అన్నం. నువ్వేం ఆలోచించదురా, మన అంజయ్ ఉన్నాడు కదా, చూసుకుంటాళ్లే. సరే గాని వాడికి అసలు ఏమైంది? ఏంటలా ఊరిమి చూస్తున్నావు? అతనికి ఏం రోగం అని అడుగుతున్నాను. అతనికి వచ్చిన రోగం ఏంటో తెలిస్తే మంచి డాక్టర్కి చూపిద్దాం అంటున్నాను. ఎగతాళి చేయకు, మా నాన్న దేవుడు. నేను దెయ్యాన్నా? ఏయ్, ఏంట్రా నాన్నంటే అంత ప్రేమ నీకు? మొఖం చూసి మాట్లాడు, తర్వాత వెళ్దుగానే. ఇక ఏ రోగం అని అడిగితే కోపం వస్తుంది. ఏయ్ ఉండవయ్యా, ఇన్నేళ్ల తర్వాత కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. నువ్వేంటయ్యా టైం అవుతుంది అంటున్నావు? ఉండు. సరే, అతను ఏం పని చేస్తున్నాడు? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు. మేము బాగా ఉన్న వాళ్ళకి తిండి పెడుతున్నావా? అయ్యా, ఆయన చాలా సింపుల్ మనిషి. నీలా సమాజ సేవ చేయడు. చేతిలో ఉన్నదంతా ఇచ్చేసి ఇలా జైల్లో కూర్చోడానికి. నువ్వు చేసావు కదా, అనుభవించు. మనం పెద్దింటోళ్ళం, ఇవ్వడం మాత్రమే తెలుసు, తిరిగి తీసుకోవడం అంటూ అసలు ఉండనే ఉండదు. అవునవును, అనుభవిస్తున్నావు కదా, అనుభవించు.